మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానాల్లో భాగంగా దేవుడి దినమంతా మనకిచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 62వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి అంటున్నాడు. మనము నమ్మిక ఉంచుతాము, కానీ ఏదో ఒక మూల అపనమ్మిక కూడా ఉండి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ ఈ సమస్య ఉంటుంది. చాలా నిబ్బరం కలిగి, నిగ్రహం కలిగి దేవుని మీద పూర్ణముగా ఆనుకొని ప్రార్థన చేసినప్పుడు అవి తప్పకుండా మన ఎడల జరుగుతాయి. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి అంటున్నాడు. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి అంటున్నాడు. ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు దేవుడు మనం అడిగిన ప్రతి ఈ విధంతో అనుగ్రహించే దేవుడుగా ఉంది. ఎందుకంటే మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు కదా, మనం ఆయన జనము కదా, మనం ఆయన బిడ్డలము కదా. అందుకని మనము ఆయన యందు నమ్మిక ఉంచి మనం ఏది అడిగినా దానిని దయచేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి అంటున్నాడు. దేవుడు మనకు ఆశ్రయం. మన హృదయాలు ఆయన సన్నిధిలో కుమ్మరించి అడిగినప్పుడు దేవుడు తప్పగా మనకి ఆశ్రయముగా ఉంటాడు. దేవుడు మనకి తప్పగా ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటాడు. దేవుడు మనకి తప్పక కృపలను అనుగ్రహిస్తూ ఉంటాడు. మన హృదయాలను ఆయన ఎంత కుమ్మరించుడి అని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. అదే విధముగా విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనములు కూడా, నీళ్లు కుమ్మరించినట్లు మీ హృదయములను కుమ్మరించుము అంటున్నాడు. ఇక్కడ 62వ కీర్తనలో కూడా మీ హృదయములను కుమ్మరించుడి అని వాక్యం తెలియజేసిన విధముగా విలాప వాక్యాల్లో కూడా మీ హృదయములను కుమ్మరించుడి, నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయములను కుమ్మరించుడి. ఎందుకని? మీ పసిపిల్లల ప్రాణము కొరకు మీ చేతులను ఆయన తట్టు ఎత్తుడి అంటున్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం. పిల్లలు బయటకు వెళితే వాళ్ళు క్షేమంగా లోపలికి వచ్చే పరిస్థితి మనకు కనిపించట్లేదు. హైదరాబాద్లో ఈ మధ్య చాలా ఆడపిల్లల మీద చాలా భయంకరమైన పరిస్థితులు కలిగాయి. అలాగే కోల్కతా డాక్టర్ మీద కూడా ఎలా పరిస్థితి ఏర్పడిందో మనం చూస్తున్నాం. ఈ పరిస్థితులన్నిటినీ దూరం చేసుకోవాలి అంటే మన పిల్లల కొరకు చేతులెత్తి ప్రార్థన చేయడం అని వాక్యము తెలియచేస్తుంది. ఈ పరిస్థితులు, ఏ ప్రమాదకరమైన పరిస్థితులు, సాతాను కల్పించి ఏ విధమైన దోషములు, ఏ విధమైన అపరాధములు మన పిల్లల మీద పడకుండా ఉండాలంటే ఆ పిల్లల నిమిత్తము మన హృదయములను దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. ఆ పిల్లల నిమిత్తము మన చేతులు ఆయన తట్టు ఎత్తి ప్రార్థన చేయాలి అని వాక్యం తెలియజేస్తుంది. మీ పిల్లల కొరకు, మీ పసిపిల్లల కొరకు, మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మీ కార్యములు జరిగిస్తాడు. మీ పిల్లల ఎడల అద్భుత కార్యములు జరిగిస్తాడు. మా అత్తయ్య గారు, మామయ్య గారు, మా మామయ్య గారికి 90 ఏళ్ళు, మా అత్తయ్య గారికి 87 ఏళ్ళు. వారు ఈనాటికి పిల్లల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటారు. మేమేదైనా చెప్పినప్పుడు మా అత్తయ్య గారు, నేను మీకోసము చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను అని తెలియజేస్తారు. దేవునికి మహిమ. అలాంటి అత్తమామలు, తల్లిదండ్రులు కలిగి ఉండడం. కాబట్టి మీరు కూడా మీ పిల్లల కోసము మీ చేతులెత్తి ప్రార్థన చేయడి అని వాక్యం తెలియజేస్తున్న విధముగా మనము మన చేతులెత్తి ప్రార్థన చేయాలి. మన హృదయములను ఆయన సన్నిధిలో కుమ్మరించినప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థనలు ఆలకిస్తాడు. తప్పక మన పిల్లల ఎడల అద్భుత కార్యాలు జరిగిస్తాడు, క్షేమం ఇస్తాడు, దీవెనతో నింపుతాడు. అట్టి కృప వినిచిన్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు నాయనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయనా, ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. దేవా నాయనా, మా తండ్రి, మీ హృదయములను కుమ్మరించుడి అని మీరు మరి ఒకసారి తెలియజేస్తున్న దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. నాయనా, మా హృదయములను కుమ్మరించి నాయనా, మా తండ్రి వింటున్న బిడ్డలందరూ నాయనా, వారి హృదయాలను మీ పాదములతో కుమ్మరించి ప్రభువా, వారి పసిపిల్లల కొరకు, వారి పసిపిల్లల ప్రాణముల కొరకు మీ వైపు చేతులెత్తి ప్రార్థన చేసి వారి క్షేమముగా జీవించలాగా మీ కృప పొందుకుందరని మీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. వినిచిన బిడ్డలందరినీ మీరు ఆ విధముగా ఆశీర్వదించండి ప్రభువా.
క్షేమస్థితిని కలుగు చేయండి ప్రభువా. వారి బిడ్డలు బయటికి వెళుతున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు వారిని కాపాడండి ప్రభువా. వారి యవన బిడ్డలను మీరు కాపాడండి, వారి పసిపిల్లలను మీరు కాపాడండి అయినా, వారి కుటుంబాల్లో ఉన్న వృద్ధులను మీరు కాపాడండి ప్రభువా. అయ్యా, ప్రతి వారి కొరకు మేము చేతులెత్తి ప్రార్థన చేసే మనసు వింటున్న బిడ్డలకు దయచేయండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇట్టి కృపలతో నాయన వింటున్న బిడ్డలను నింపుతూ ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.